అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు. దేవుడు కోసం చేసే దర్యాప్తు మీకు కామెడీ అయిపోయిందా? 2023 అక్టోబర్లో వైవి సుబ్బారెడ్డి నెయ్యి కోసం పిలిచిన టెండర్లో ఏఆర్ డైరీ సంస్థ 480 రూపాయల కంటే తక్కువ ఇవ్వనని చెప్పింది. కానీ అదే సంస్థ మార్చికి 320కే ఎలా ఒప్పుకుంది? ఏఆర్ డైరీ సంస్థ డైరెక్ట్గా టీటీడీకి అమ్మలేదు. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా సంస్థ నుంచి 355 రూపాయలు కొని టీటీడీకి 320 రూపాయలకే, అంటే 30 రూపాయలు నష్టానికి అమ్మింది. ఎందుకు అమ్మింది? నేను ఏఆర్ డైరీ సంస్థ అనుకోండి, ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా సంస్థ నుంచి 355 రూపాయలు పెట్టి కిలో నెయ్యి కొంటాను. ఆ నెయ్యిని 320 రూపాయలకే టీటీడీకి ఇస్తాను. ఎందుకు ఇస్తాను? నష్టానికి అమ్ముకోవడం నేను ఏమన్నా పిచ్చోనా? ఇదే కిలో నెయ్యిలో జంతు మాంసం కొవ్వుని చేపలని కలిపి 320 రూపాయలకే టీటీడీకి ఇస్తాను. అర్థమైందా? ఇది తెలియక చేసిన తప్పిదం కాదు, తెలిసి చేసిన పాపం. దానికి పర్యవసానమే మీకు వచ్చిన 11 సీట్లు. అవలా పూర్తవలా ఆ 7 కొండల మీద 7 కొండల వాడి ముందే చేసిన పాపం నుంచి, కోనేటి రాయుడి కోపం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.